పిల్లన్ గ్రోవే భక్తి సంగీత్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్కారము. దుర్గా సప్తశతి కథారూప పారాయణము సప్తమ తరంగము చండముండాసుర వధ. తమ శుంభప్రభు ఆదేశవాక్యాలను ఆలకిస్తూనే చుండముండ్రుడు అనే ఆ ఘోర రాక్షసులు చతురంగ బలాలను వెంటపెట్టుకుని హిమాచల ప్రాంతం చేరి అక్కడ హేమ శిఖరంపై మృగరాజుని అధిష్ఠించి మందహాసకం చేస్తున్న దేవిని దర్శించారు. బల మద గర్వితులైన ఆ దురాత్మలు సేనా సమేతంగా కత్తులు దూసి దేవిని బంధించ సన్నద్ధులయ్యారు. తనను సమీపించ వస్తున్న ఆ దురాత్మలను చూస్తున్న మహామాత నేత్రగోడాల నుండి విస్ఫుట లింగశ్చరులు బహిర్గతమవుతున్నాయి. ముడిపడిన బురుపుడితో ఉన్న ఆమె కన్నుల నుండి నిప్పులు రాలుతూ ఉండగానే లలాట మధ్య దేశం నుండి భయంకర ముఖంతో కరవాల పాశాలను దాల్చిన మహాకాళి ప్రాదుర్భవించింది. ఆ భీకరమూర్తి లోహ నిర్మిత అష్టాయుధాన్ని ధరించి గళసీమలో కపాలమాలను, కటి ప్రదేశంలో పులి చర్మాన్ని ధరించి ఉంది. ఆమె ముఖమండలం అత్యంత విశాలంగా ఉంది. నాలుక బయటకు వేలాడుతూ ఉంది. అగ్ని గోళాల వలె ప్రజ్వలిస్తున్న కళ్ళు లోతుగా గుంటలు పడి ఉన్నాయి. ఆమె మహాభయంకరంగా గర్జించింది. ఆ గర్జన దిశాంతాలను సైతం ప్రతిధ్వనింపచేసింది. ఆ భయంకర మూర్తి రాక్షస సేనలపై విరుచుకుపడి గాయపరుస్తూ వారిని భక్షించసాగింది. పార్శ్వ అంగ రక్షకాదులతో మహావీర పరివేష్టితమై ఘంటాద్య అలంకారాలతో తనపైకి వస్తున్న ఓ మహాగజాన్ని చేతితో పట్టుకుని సునాయాసనంగా నోట్లో వేసుకుంది. రథ సమేతంగా రథికుణ్ణి, అశ్వసమేతంగా అశ్వికుణ్ణి అవలీలగా వదన గుహ్వరంలో పడవేసుకుని నమిలి వేయసాగింది. కొందరిని కేశపాశం పట్టి, మరికొందరిని కుత్తుకలు పట్టుకుని కాళ్లతో అనగదొక్కి అనేకుల వక్షస్థలను ప్రతలు కొట్టి సంహరించి వేధిస్తున్నది. క్రోధోద్రిక్తురాలై రాక్షసులు ప్రయోగించే శస్త్రాలను మింగివేస్తుంది. బలాఢ్యులు, స్థూలదేహులు అయిన దానవ మహావీరులను అణిచివేస్తూ, భక్షిస్తూ, సంహరిస్తూ శత్రు సైన్య సర్వస్వాన్ని చిరాకు పరిచివేస్తుంది. శయించిన వారందరూ ప్రయత్నిస్తున్నారు. ఆ దురాత్ములలో అనేక మంది మహాకాళి ఖడ్గదారాలకు, ఖట్వాంగ ప్రహారాలకు, దంతాగ్రభాగ ప్రయోగాలకు నాశనమైపోతున్నారు. ఆమె వీర విహారాన్ని చూసి చండముండాసురులు శరవర్షంతో కాళికను ఆచ్ఛాదితం చేశారు. చక్ర ప్రయోగంతో ముండాసురుడు మహాదేవిని ఎదుర్కొన్నాడు. శర పరంపరా పరివేష్టితమైన ఆ దేవి వదన మండలం జలధరాచ్ఛాదితయై అంబరంలోని భాను బింబంలా ఉంది. క్షణంలో ఆ మహాకాళి చేసిన వికటాట్టహాసంతో భీకరమైన ఆమె దంత పంక్తితో ముఖమండలం మహోజ్వలం కాసాగింది. దానితో ఆమె హుంకారం చేస్తూనే చండ దానవుని కేశ రాశిని చేపట్టి నిశిత ఖడ్గంతో వాని శిరస్సుని ఒక్క క్షణంలో ఖండించి వేసింది. వాడు హతమవడంతో ముండాసురుడు మహాకాళిని ఎదుర్కొన్నాడు. అనాయాసంగానే ఆ మహామాత వాడి తలను కూడా ఖండించింది. దురాత్ములైన చండముండులు కథన రంగానికి ఆహుతి అయిపోవడంతో మిగిలిన సైన్యాలు భయంతో చెల్లాచెదురైపోయాయి. చండముండుల రక్తశిఖమై శిరస్సులను చేత ధరించి మహాకాళి చండికను సమీపించి, దేవి, ఈ రణయాగంలో పశుతుల్యులైన చండముండుల మస్తకాలను నీకు బహుమానంగా అర్పిస్తున్నాను. శుంభ నిశుంభ రాక్షస సంహార కార్యం నువ్వే నిర్వహించాలి అంది. అది చూసిన చండిక ప్రసన్న వదనంతో, కాళి, చండముండాసురుల శిరస్సులను ఖండించిన నువ్వు చాముండ నామతో జగత్రయ ఖ్యాతి వహిస్తావు అంది. సప్తమ తరంగం సమాప్తం. జై దుర్గే, జై దుర్గే, జై దుర్గే. పిల్లలు గ్రోవి భక్తి సంగీత సబ్స్క్రైబర్స్, మనం మరి నెక్స్ట్ చాప్టర్లో కలుస్తాం.